నమస్కారం ప్రజలారా. మన జగనన్న ఏది దొరికి ఏది చేసినా కూడా అడ్డంగా దొరికిపోవడం అనేది మనోడికి బాగా అలవాటు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదైతే సంతకాలు అక్కడ ఆ రోజుల్లో సంతకాల సేకరణ దగ్గర నుంచి మళ్ళీ సినాయన గుండెపోటు కాడించి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఏ విధంగా న్యాయం చేశాడనే దాని గురించి ఇంకా రకరకాలుగా అన్నదాతల పోరు, యువత పోరు, అదని ఇదని ఎన్నెన్నో రకాలు చేసినాడు. ఇప్పుడు కోటి సంతకాల సేకరణ దగ్గరికి వచ్చినాడు. సరే, కోటి సంతకాల సేకరణ ఈ పీపీపీ విధానాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ వ్యతిరేకిస్తున్నారు, లేదంటే మన జగనన్న మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారంటే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఉన్నది. అందుకే కోటి సంతకాలు వచ్చినాయి, మాకు కోటి సంతకాలు పై చిలుకు సంతకాలు మేము సేకరించగలిగినామని చెప్పినాడు. బాగానే ఉన్నది. సరే, మా ఆయనకి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు అటువంటి సచ్చు సలహాలు ఇచ్చారో లేకుంటే ఏ విషయమో ఏందో తెలియదు. కానీ నిన్న అన్న జగనన్న ఆ జెండాలు ఉంపి ఈ వచ్చినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని పోయేటువంటి క్రమంలో మరి అన్న దగ్గర అంతా మనుషులు ఉండాలి కదా, జన సంద్రోహంలో మనం అన్నకు మద్దతు తెలియజేసినామని మా అవినీతి పుత్రికలో రాసుకోవాలి. కాబట్టి మేము అక్కడికి తీసుకువచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేమంతా కూడా ముందుగానే దిశానిర్దేశం చేసి పంపించి కన్నా ఉంటే ఈరోజు మనకి బతుకు వచ్చుండేది కాదు. అక్కడికి వచ్చినటువంటి మహిళలు, అదేవిధంగా ఇతర వ్యక్తులు పీపీపీ విధానాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే ఏమీ లేదంటున్నారు. సరే, మాకు అయినా సంబంధం లే అంటున్నారు. సరే, ఏం మాట్లాడుతున్నారు మీరు వినండి. ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరీ ముఖ్యంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. వీడియో విందాం. చేస్తారడు, ప్రైవేట్ పరం చేస్తారడు. జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పీపీపీ పద్ధతి అంటే అసలు ఏంటి? ఏమన్నా చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. ఏమి చెప్పకుండా ఎట్ట తీసుకొని వచ్చారు వాళ్ళను? మీడియా వాళ్ళే పోయి అడుగుతారు. మన సాక్షి మీడియా అంటే పాదులే, మనం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఆ గొట్టం పట్టుకొని అడిగేటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గరికి పోయి ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా మీరని మన సాక్షి మీడియా ఉండదు కదా. సాక్షి మీడియా వెళ్ళి గ్రౌండ్ లేకపోయి రిపోర్ట్ తీసుకుంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసేయేమి? కోటి సంతకాల సేకరణ చేసినా ఓకే, బాగానే ఉండదు. కానీ గ్రౌండ్ లేకపోయి మనం ప్రజాభిప్రాయాన్ని సేకరించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియక చేయగలిగుంటే ఇంకా బాగుండు. అదేవిధంగా ఈరోజు ఆడికి తీసుకువచ్చినటువంటి వ్యక్తుల్ని పీపీపీ విధానాన్ని మీరు వ్యతిరేకించినారంటే లేదని చెప్తున్నారు. అంటే ఎవరు వ్యతిరేకించా ఉన్నట్టు? తాడేపల్లి ప్యాలెస్లో పనుకొని మేము దాన్ని వ్యతిరేకించినాం, దీన్ని వ్యతిరేకించినాం అంటే దొబ్బుతుందా? ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేయండి బా, మీ గన ఇదైతేనో ఈ ప్రైవేటీకరణ గురించి మీరు ఎంత వ్యతిరేకంగా ఎవరైతే లోపలేపిస్తాం, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కథ చూస్తాం, అంతు చూస్తాం, చించుతాం, పొడుస్తామని అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నన్ను అరెస్ట్ చేయించి లోపలేయండి అని చెప్తున్నాడు ఆయన. ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి, బీజేపీ అనుకుంటా కూటమిలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు సత్యకుమారో ఎవరో. మరి సరే, మనకు వాళ్ళందరితో ఏం పని? మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళతో మనకు అవసరం చెప్పు మాంగా. చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏంటి రమ్మని వచ్చామండి. మీరేం చెప్తారు? అంటే వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమో. తెలుసా ఈ పీపీపీ పద్ధతి ఏంటి? చెప్పారా? ఏమీ తెలియకుండా అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గరికి మైక్ ఎత్తుకొని పోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఇదే విధంగానే పీపీపీ విధానాన్ని వ్యతిరేకించుంటారేమో అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, రాష్ట్ర ప్రజలారా, మా జగనన్న చేసేటి అన్నీ కూడా ఇటువంటి హౌలే పనులు తప్ప వేరే పనులు ఏమి ఉండవు. ఇప్పుడు ఒకరి దగ్గరికే మైక్ పోయి అక్కడ ఉండేటువంటి 3 మహిళలను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఈ పీపీపీ అంటే ఏందో తెలీదు, ఈ ప్రైవేటీకరణ విషయం తెలీదు, మమ్మల్ని రమ్మన్నారు ర్యాలీకు, మేము వచ్చినాము, మా పని అంతవరకేను అని చెప్తున్నారు. సో నేనేం చెప్తానంటే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, మరీ ముఖ్యంగా మన జగనన్నను ప్రధానమంత్రిని చేయాలా అని అనుకునే వాళ్ళందరూ కూడా ఎవడూ కూడా ఈడ కోటి సంతకాల సేకరణ గల పేరుతో మనకు ఉండేటువంటి మీడియా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో మీడియా ఛానల్ని తీసుకొని పోయి మన వార్తా పత్రికకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా, మనం అవినీతిగా సంపాదించినటువంటి డబ్బుతోనే మనం మీడియా పెట్టుకున్నాం. అదేవిధంగా టీవీ ఛానల్ ఒకటి వార్తా పత్రికను కూడా పెట్టాం. బ్రహ్మాండంగా 175 నియోజకవర్గాలు లేకపోయి కెమెరా మైకులు ఎత్తుకొని పోయి ఎవరైతే ఉన్నారో
ఉంటారు. టీవీల్లో కూర్చొని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించేటువంటి వ్యక్తులు టీవీల ముందు కూర్చొని మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం లేకపోయి మనం ఎన్ని మెడికల్ కాలేజీలకు కేంద్రం దగ్గర నుంచి అనుమతి తీసుకొని వచ్చినాం, మనం ఎంత మేరకు పూర్తి చేయగలిగినాం, ఏంది కథ, ఏంది వ్యవహారం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడిగి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. కోటి సంతకాల సేకరణ ఆ తరువాత కన్నా చేస్తుంటే బాగుండు. అట్లా లేకుండా మనం కోటి సంతకాల సేకరణ మనకేం పని లేదు, గతంలో అంటే ఎట్లా పడితే అట్లా అక్కడి నుంచో మనం ఏలు పెడితే ఆడ డబ్బు సంపాదించుకుంటా ఉండి ఈరోజు ఆ నోట్ల కట్ల మీద ఊరికేనే పునుకోవాలన్నా కూడా మనకు ఈరోజు నిద్ర రాలేదు. కాబట్టి మనం ప్యాలెస్లో కూర్చొని, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక ఆలోచన, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ఆలోచన, పులివెందులకు పోయినప్పుడు ఎప్పుడో మరి పోతాం కదా, పోయినప్పుడు ఆడు కూర్చున్నప్పుడు ఆడొక ఆలోచన. ఈ ఆలోచనలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానీకం మీద వేసి రుద్దడం అనేది ఇదేం బాగా లేదు జగనన్న. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంత మేర మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలిగినాం, కేంద్రం నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలకు మనం అనుమతి తీసుకురాగలిగినాం, ఏంది అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. మనం ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు కట్టినాం, వాటికి ఎంతవరకు మనం కట్టినటువంటి ఏదైతే మెటీరియల్ కాస్ట్ కూడా మనం ఆ డబ్బులు ఇవ్వకుండా మనం ఏ విధంగా చేసాం ఏందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనం విద్య గురించి, అదేవిధంగా వైద్యం గురించి, అదేవిధంగా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేంతో నవ్వుతున్నారు అనేది కూడా అర్థం కాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ మనకు ఇంకా చాలా టైం ఉండదు. ఇప్పుడేమి ఇంకా ఇంతలోకేమి మనకేమి ఇది కాలా, 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాబోయే రోజుల్లో నేను కూడా నీకు తోడుగా ఉంటా, ఇప్పుడు తోడుగానే ఉంటా, ఎప్పుడూ తోడుగానే ఉంటాం. నిన్ను ప్రధానమంత్రిని చేసే వరకు మా ఈ పోరాటం అయితే ఎక్కడా కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైతే నీ దగ్గర ఉండి సచ్చు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ సచ్చు సలహాలు నువ్వు దయచేసి తీసుకోకుండా ఏదైనా సరే నీకుండే ఏదో మాత్రలు వేసుకోనో, డాక్టర్కు చూపించుకోనో, ఏదో ఒక రకంగా నీకు పనిచేసేటువంటి మైండ్తోనే నువ్వు ఆలోచన చేసి నీ సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం లేకపోయేటువంటి ఆలోచన చేయి. ఎవడైతే దారేపోయే దానయ్య, ఎవడైతే పనికిమాలినోడు ఒకడున్నాడో వాడి ఆలోచనలు తీసుకొనే ఈరోజు మనం 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయినాం. ఏనాడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము చేసినటువంటి అభివృద్ధి ఇది, మేము రాష్ట్రంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు మేము ఈ పనులు చేసినాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమి చేస్తుందని ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం చేసినటువంటి గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి మేము ఇన్ని చేస్తే మాకు 11 సీట్లు ఇచ్చినారు మీరు, మేము 2039లో అధికారంలోకి వచ్చితే ఇంకా ఏ విధంగా చేయగలుగుతాం, ఇంకా ఏ విధంగా చేస్తాం, మా ప్రణాళిక ఇది, మా విజన్ ఇది అని చెప్పి నువ్వు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేయమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన జగనన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మా జగనన్న చేపట్టినటువంటి కార్యక్రమం మీకేమనిపించింది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.